హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ బోర్డ్ ఫర్ డిఎస్సి. అన్ని జిల్లాలకు సంబంధించి సర్వే నిర్వహించిన తర్వాత మనం ఒక్కొక్క జిల్లా వారీగా వీడియోస్ చేసుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగా ఇప్పుడు మనం వెస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి మన సర్వేలో పాల్గొన్న మార్కులు, మన సర్వేలో ఎవరెవరైతే మార్క్స్ ఎంటర్ చేశారో వారి యొక్క మార్కుల వివరాలు ఈ వీడియోలో మీకు పూర్తిగా వివరించడం జరుగుతుంది. మీరు కనుక మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరు ఇక్కడ చూడవచ్చు, వెస్ట్ గోదావరికి సంబంధించి టాప్ మార్క్స్ వచ్చేసరికి 91.87తో స్టార్ట్ అయింది. అక్కడ నుంచి మీరు కింది వైపుకి ఈ విధంగా చూడవచ్చు. మీకంటే ఎంతమంది మార్కులు పైగా ఉన్నారో చూడవచ్చు. నేను ఈ విధంగా మౌస్ కర్సర్తో ప్రతి షిఫ్ట్లో వారు పొందిన యొక్క మార్కులు చూపించడం జరిగింది. మీరు ఆ మౌస్ కర్సర్ని ఫాలో అయ్యి వారు పొందిన మార్కులు మీకంటే ఎంతమంది ఎక్కువ ఉన్నారు చూడవచ్చు. ప్రతి షిఫ్ట్కి సంబంధించి వారు పొందిన మార్కులు చూపించడం జరిగింది. అలాగే క్యాస్ట్ల వారీగా బీసీఏ, బీసీబీ, బీసీసీ, ఇలా ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఓసీ ఇవన్నీ కూడా క్యాస్ట్ వారీగా కూడా చూపించడం జరిగింది. మౌస్ కర్సర్ని ఫాలో అయినట్లయితే క్యాస్ట్ చూపించినప్పుడు మీ క్యాస్ట్ దగ్గర పాస్ చేసుకుని వారు ఎన్ని మార్కులు సాధించారు, మీకంటే ఎంతమంది ముందున్నారు అనేది కూడా చూసుకోవచ్చు. వీడియో క్వాలిటీ తగ్గినట్టు అనిపించినట్లయితే 360లో పెట్టుకుని మీరు చూసినట్లయితే వీడియో అనేది నీట్గా ఉంటుంది. దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేది మన టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టడం జరుగుతుందండి. మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే ఆ కామెంట్కి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూడవచ్చు, మొదటిగా 13వ తారీఖు ఆఫ్టర్నూన్ సెక్షన్కి సంబంధించిన మార్కులు ఈ విధంగా చూపించడం జరిగింది. అలాగే వరుసగా ప్రతి సెక్షన్ చూపించడం జరిగింది. మీరు కర్సర్ని ఫాలో అయినట్లయితే ఏ సెక్షన్లో ఎన్ని మార్కులు సాధించారనేది మీకు ఒక అవగాహన వస్తుంది. కర్సర్ని ఫాలో అవ్వండి. 17వ తారీఖు మార్నింగ్ సెక్షను, ఈ విధంగా అన్ని సెక్షన్లో చూపించడం జరిగిందండి. మీకు కావాల్సిన సెక్షన్ దగ్గర పాస్ చేసుకోవచ్చు. ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అన్ని షిఫ్ట్లకు సంబంధించి టాప్ మార్క్స్ వరకే చూపిస్తున్నానండి. అన్నీ చూపించడం వల్ల చాలా టైం ఎక్కువగా తీసుకుంటుంది. మీరు మన టెలిగ్రామ్లో పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని మీరు కావాల్సిన విధంగా చూసుకోవచ్చు. ఈ విధంగా ప్రతి సెక్షన్ చూపించడం జరిగింది. ప్రతి సెక్షన్ గురించి నేను చెప్పలేను కాబట్టి మీరు మీకు కావాల్సిన సెక్షన్ దగ్గర పాస్ చేసుకొని చూడవచ్చు. మౌస్ కర్సర్ని ఫాలో అయితే మీకు ఈజీగా ఉంటుంది. ఇప్పటి వరకు మనం షిఫ్ట్ల వారీగా వారు పొందిన మార్కులు చూసాం కదా. ఇప్పుడు క్యాస్ట్ వారీగా వారు పొందిన మార్కులు అనేవి చూద్దామండి. క్యాస్ట్ వారీగా మొదటిగా బీసీఏకి సంబంధించిన మార్కులు, మీ క్యాస్ట్లో ఎంతమంది మీకన్నా ముందు ఉన్నారనేది చూడవచ్చు.
అలాగే ప్రతి క్యాస్ట్ బీసీఏ, బీసీబీ, బీసీసీ అలా ఉన్న క్యాస్ట్లన్నింటినీ చూపించడం జరిగింది. మీరు మౌస్ కర్సర్ని ఫాలో అవ్వండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. బీసీడీకి సంబంధించి టాప్ మార్క్స్ 90.266తో స్టార్ట్ అయింది. ఈ విధంగా మౌస్ కర్సర్ని ఫాలో అయ్యి మీకంటే ఎంతమంది ముందున్నారు అనేది చూసుకోవచ్చు. ఈ వీడియో చేయడానికి నాకు చాలా సమయం పట్టిందండి. ఈ వీడియో ఏమాత్రం మీకు కొంచెమైనా ఉపయోగపడింది అనుకున్నట్లయితే ఒక లైక్ ఇచ్చి మరి కొంతమందికి షేర్ అయ్యేలా చూడండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మంచి మంచి కంటెంట్, జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది. ఏదో ఒక విధంగా మీకు భవిష్యత్తులో ఉపయోగపడుతుందండి. ఇక్కడ నేను ఆ క్యాస్ట్లో టాప్ మార్క్స్ వరకే చూపిస్తున్నాను. దానికంటే కింద మార్క్స్ ఇంకా పొంది ఉన్నారు. అవన్నీ మీరు పీడిఎఫ్లో చూసుకోవచ్చు. ఒకవేళ ఆ పీడిఎఫ్లో మీరు చూసుకోవడానికి వీలు కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే నేను చెప్పడం జరుగుతుంది మీకంటే ఎంతమంది ముందున్నారనేది. SC3లో 84.8 టాపు. అదేవిధంగా ఎస్టీకి సంబంధించి టాప్ మార్క్స్ వచ్చేసరికి 77.52తో స్టార్ట్ అయింది. మీకు కావాల్సిన సమాచారం గురించి వీడియో చేయండి అని అడగడం చాలా ఈజీ అండి. దాన్ని వీడియో చేయడానికి చాలా సమయం తీసుకుంటుంది. దాని వెనుక కష్టం గుర్తించి కంపల్సరీగా లైక్ చేయండి. ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మంచి మంచి కంటెంట్ మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది. తప్పనిసరిగా ఏదో విధంగా మీకు ఉపయోగపడుతుంది, అది మాత్రం చెప్పగలను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.